ఒకప్పటి కథ. అంధకార రాజ్యంలో గాఢమైన మబ్బులతో కప్పబడిన కొండల లోయలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆకాశం ఎప్పుడూ మబ్బులతో నిండిపోయి ఉండేది మరియు నూరేళ్లుగా సూర్యుడు కనిపించలేదు. గ్రామస్తులు కాంతివంతమైన దీపాల వెలుతురులో జీవిస్తూ కొద్ది మొత్తంలో పెరుగుతున్న కూరగాయలతో జీవనం సాగించేవారు. ఆ గ్రామంలో ఉండే అందరికీ భిన్నంగా ఎలియన్ అనే ఒక ఆసక్తికరమైన బాలుడు ఎప్పుడూ ఒకే ప్రశ్న అడిగేవాడు. సూర్యుడు ఎక్కడ? ఎందుకు ప్రకాశించడం లేదు? కాని ఎవరికీ దానికి సమాధానం తెలీదు. ఒకరోజు సాయంత్రం ఎలియన్కి అతని అమ్మమ్మ ఒక పురాణ కథను చెప్పింది. చాలా కాలం క్రితం ఒక శక్తివంతమైన మాంత్రికుడు సూర్యుడిని అపహరించి దాన్ని కొండల ఆవల ఉన్న గోపురంలో బంధించాడు. కేవలం నిజమైన ధైర్యం మరియు మంచితనం ఉన్నవారే దానిని తిరిగి తెచ్చగలరు. ఈ కథను గ్రామస్తులు పిల్లల కోసం చెప్పే కల్పిత గాథగా తేల్చేశారు. కాని ఎలియన్ హృదయంలో దీప్తి వెలిగింది. అతను నిర్ణయించుకున్నాడు, నేను సూర్యుడిని వెతికి తిరిగి ప్రపంచానికి వెలుగు తీసుకువస్తాను. ఉదయమయ్యేలోపు ఎలియన్ తిండితో కూడిన చిన్న సంచిని సర్దుకుని వెచ్చని గుడ్డను చుట్టుకుని పర్వతాల దిశగా బయలుదేరాడు. ఆయన ఎంత ఎత్తుకు ఎక్కుతుంటే గాలులు అంత పెరుగుతూనే వాతావరణం మరింత చల్లగా మారింది. ఇప్పటివరకు ఎవరూ ఆ కొండల్ని దాటలేదు. భయం అతని మనసును తొక్కుతుండగా అతను తాను ఒకటే మాట మళ్లీ మళ్లీ చెప్పుకున్నాడు, నేను ప్రయత్నించకపోతే ప్రపంచం ఎప్పటికీ చీకటిలోనే ఉంటుంది. అనేక రోజుల ప్రయాణం తర్వాత ఎలియన్ ఒక విశాలమైన వేగంగా ప్రవహించే నదిని చేరుకున్నాడు. అక్కడ పొంతన లేవు. అతను దాటే మార్గం వెతుకుతుండగా నీటి లోతుల నుంచి ఒక ధ్వని మారుమ్రోగింది, వెనక్కి వెళ్ళిపో బాలకా. సూర్యుడు ఎప్పటికీ కనబడడు. ఎలియన్ భయంతో వణికిపోయాడు. కాని నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. అతను చాలా దూరం వచ్చాడు. ఇప్పుడు వెనక్కి వెళ్లడం కుదరదు. నేను భయపడను. సూర్యుడు ఇంకా ఉందనే నమ్మకమే నా బలము అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాటలు అనగానే నీటిలో రాళ్లు బయటకు వచ్చాయి. వాటి మీద నడుస్తూ అతను సురక్షితంగా నదిని దాటాడు. నదిని దాటిన వెంటనే అతను చీకటి, భయంకరమైన అడవిని చేరుకున్నాడు. అక్కడ అడవిలో కదిలే నీడలు కనిపించాయి. అవి చలిగడంలో ఇలా అనాయి, నువ్వు ఒంటరివి. ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు. వెనక్కి వెళ్ళిపో. ఎలియన్ భయంతో వణికాడు. కాని వెంటనే అతని అమ్మమ్మ కథలు గుర్తుకు వచ్చాయి. తన గ్రామస్తుల దయ గుండె లోతుల్లో మెరిసింది. నేను ఒంటరివాడిని కాదు. నాలో నా ప్రజల ఆశ ఉంది అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలతో అతని చుట్టూ బంగారు కాంతి ప్రకాశించగా నీడలు అంతా మాయమైపోయాయి. ఎట్టకేలకు ఎలియన్ సూర్యుడు బంధించబడిన కోటను చేరుకున్నాడు. అది భారీగా ఉండి వేళ్లతో కప్పబడి ఉండేది. కాని దాని అగ్రభాగం నుండి స్వల్పమైన బంగారు కాంతి పొంగిపోర్లుతున్నది. అతను లోపలికి అడుగు పెట్టగానే ఒక మాంత్రికుడు కనిపించాడు. అతను తారలతో కళకళలాడే వస్త్రాలు ధరించి ఉన్నాడు. నువ్వు ఇంత దూరం వచ్చావు, మాంత్రికుడు అన్నాడు, కాని సూర్యుడిని తీసుకెళ్లలేవు. ఈ లోకం నూరేళ్లుగా చీకటిలో ఉంది, ఇప్పుడు వెలుతురు అంటేనే మర్చిపోయింది. ఎలియన్ తన ముఠిని గట్టిగా బిగించాడు. చీకటిలో ఉన్నా మేము సూర్యుడి కలలు కనబోతూనే ఉన్నాం. కలలు మాకు ఆశను ఇస్తాయి. మాంత్రికుడు నిశ్శబ్దంగా కొంతసేపు అతన్ని గమనించి చివరికి చిరునవ్వు చిందించాడు. నువ్వు చివరి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశావు. సూర్యుడు ఎప్పటికీ అపహరించబడలేదు. దానిని తిరిగి తెచ్చే ధైర్యం ఉన్న వ్యక్తి అవసరమైంది. మాంత్రికుడు తన చేయి ఊపగా అదృశ్యమయ్యాడు. వెంటనే సూర్యుని ప్రకాశం మేడ నిండా వ్యాపించింది. సూర్యోదయం మళ్లీ జరిగింది. ఎలియన్ కొండపై నుండి పరుగెత్తుకుంటూ దిగుతుండగా వెనుక సూర్యుని వెలుగు ఆకాశమంతా వ్యాపించింది. మబ్బులు తొలగిపోయాయి. నూరేళ్ల తర్వాత సూర్యుడు మళ్లీ ఉదయించాడు. గ్రామస్తులు ఆశ్చర్యంతో బయటకు వచ్చి సూర్యుని వెచ్చదనాన్ని మరియు కాంతిని ఆస్వాదించారు. పంటలు కడకడలాడాయి, పక్షులు మళ్లీ కూశాయి మరియు ప్రపంచానికి మళ్లీ ఆశ తిరిగి వచ్చింది. ఎలియన్ అసాధ్యాన్ని సాధించాడు. అతనికి పెద్ద బలం లేదు. అతను అత్యంత తెలివైనవాడు కాదు. కాని అతను వెలుగుపై నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.
ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం: ఎటువంటి చీకటి నడుమైనా ధైర్యం, ఆశ మరియు మంచి భవిష్యత్తుపై నమ్మకం వెలుగును తిరిగి తెచ్చగలదు.